Okay. Now So NTR stands for another abbreviation. New Tollywood Records. Really, మీరు చెప్పినట్టు రాఖీ తర్వాత మీ వే మొత్తం మారిపోయింది. మధ్య వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు, ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మల్టీప్లెక్స్ చూడకూడదని. విజిల్ లేకుండా ఎన్టీఆర్ సినిమా వాళ్ళు చూడలేకపోతే. No, but actually, no. No, but actually, ఈ సినిమాకి someone మొన్న I think the first day మా కజిన్ సినిమా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి సినిమాక్స్ లో విజిల్ కొట్టేస్తారంట అన్నారు. సమ్ థియేటర్స్ ఇస్ దేర్ ఇన్ విజయవాడ ఐనాక్స్ లో ఎవరు విజిల్ లేకుండా ఒక ఆవిడ సినిమా చూసి అంటే నాకు సుదర్శన్ 35mm లో మనం చూడడానికి వెళ్ళాను. అసలు అది చూస్తుంటేనే కళ్ళు అలా నిండిపోయి ఉండింది అసలు మొత్తం. అలాంటి థియేటర్స్ లో సినిమా చూడాలి. అండ్ క్లాస్ సినిమాస్ కి ఎన్టీఆర్ యాప్ట్ అని బృందావనం ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ. బట్ స్టార్టింగ్ సినిమాస్ లో అంటే టిల్ ఆది వరకు తాతగారి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన డైలాగ్స్ కానీ లేకపోతే మన వంశానికి సంబంధించిన డైలాగ్స్ కానీ కొన్ని ఉండేవి, అంటే ఎక్కువగా కాదు సినిమాలో అక్కడక్కడ. మీకంటూ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత సొంతగా అలాంటివన్నీ మీరు తగ్గించేశారు ఈ మూవీస్ లో. తర్వాత ఎక్కడ ఇమిటేషన్ కానీ ఏం జరగలేదు, దానికి ప్రత్యేక కారణం ఏమీ లేదండి. ఎలా ఉంటుందంటే అదే చెప్పాను మీకు, స్టీరియో టైప్ అయిపోతున్నాయి ఫిల్మ్స్ అని. సమ్వేర్ ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లెజెండ్ అవ్వచ్చు, ఒక మంచి కార్యాలు చేసిన ఒక మనిషి అవ్వచ్చు, తను ఎప్పుడు బ్రెయిన్ మీద ప్లే చేస్తుంటారు. కొంతమందికి మహాత్మా గాంధీ గారి లైఫ్ అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, కొంతమందికి అంబేద్కర్ గారి లైఫ్ అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. నాకు అలాగే రామారావు గారి లైఫ్ అంటే చాలా బాగా ఇన్స్పైర్ అవుతానండి నేను. అంటే ఎగ్జాక్ట్లీ వీఆర్ ఆల్ హిస్ ఫ్యాన్స్. బట్ అంటే ఒక పేద కుటుంబం నుంచి ఒక మనిషి వచ్చి యాక్టింగ్ డెఫినేషన్ ని మార్చి ఇండస్ట్రీలో ఒక మహానటుడిగా ఎదిగి అక్కడి నుంచి వచ్చి ప్రజలకి సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ ఈ రోజుకి ఇప్పటికి కూడా పాలిటిక్స్ లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ చాలా మంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో నాకేంటంటే ఎన్టీఆర్ గారు ఇస్ ఆల్వేస్ ఇన్ ఇన్స్పిరేషన్. నా ఫీలింగ్ ఏంటంటే స్టార్టింగ్ అంతా ఇట్ వాస్ మోర్ ఆఫ్ దట్ ఎన్టీఆర్ గారు వాట్ ఎవర్ ఆన్ మై ఇదనమాట. సో దట్స్ వై ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేయడం, ఎన్టీఆర్ గారి డైలాగులు చెప్పడం, సో ఇలాంటివి అయింది. దాని తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఇది కాకుండా వాట్ ఇఫ్ ఐ గో ఆన్ అ డిఫరెంట్ యాంగిల్. యాజ్ ఐ సెడ్, ఎన్టీఆర్ గారు చేసిన రోల్స్ లాంటివన్నీ ఇప్పుడు మిస్సమ్మ రోల్ ఈ రోల్ దగ్గరలో ఉంటుంది. సో ఎన్టీఆర్ గారి రోల్స్ ని దాన్ని రెసరెక్ట్ చేయాలి అని. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేసిన కృష్ణుడు అవ్వచ్చు, ఎన్టీఆర్ గారు చేసిన దుర్యోధనుడు, సో ఆల్ హిస్ క్యారెక్టర్స్. ఇప్పుడు కొన్ని సినిమాల్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ అన్ని రెసరెక్ట్ చేస్తూ ఐ వాంట్ ఆడియన్స్ టు రిమెంబర్ ఎన్టీఆర్ ఇన్ అ డిఫరెంట్ వే rather than just imitating him, because no one can imitate NTR. See, NTR గారి గురించి చేస్తే it's only becoming imitation. మీ స్టార్టింగ్ లో అదే చెప్పారు. Exactly. అంటే అనుకరించే వాళ్ళు నకిలీ, అనుసరించేవాళ్ళు. సో ఐ వాంట్ ఆ పేరును వేరే విధంగా తీసుకురావాలి. మీరు అనుసరిస్తున్నారని మాత్రమే జనాలు కూడా అనుకున్నారు. యు ఆర్ నాట్ ఇమిటేటింగ్, జస్ట్ మీరు ఆయన వేని ఫాలో అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ మూవీలో ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్ వేసారని మీరు అనుకుంటున్నారా లేదా? నేను యాక్చువల్లీ డెఫినెట్ గా ఏదో ఒక పాటలోనో ఇందులో వేసాననిపిస్తుంది, ఎస్పెషల్లీ వెన్ ఐ సీ ద పోస్టర్స్. అండ్ అది చూడాలని ఉంది. అంటే మోడర్న్ కృష్ణుడు, పూర్తి స్థాయి కృష్ణుడు. నాకు మొత్తం బ్లూ కృష్ణుడు వద్దు. ఐ వాంట్ మోడర్న్ కృష్ణుడు అలా.